Hi, I'm Dr. Mansa. I'm consultant gynecologist and obstetrician in City Hospital. పీసీఓడి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ పెళ్ళయి ఉంటుంది. కాకపోతే విల్ ఫైండ్ హార్డ్ టు కన్సీవ్. అంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది వాళ్ళలో. బికాస్ ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు వీళ్ళలో. ప్రొలాంగ్డ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫ్యూచర్‌లో డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల ఫ్యూచర్‌లో ఎండోమెట్రియల్ కార్సినోమా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళల్లో. సో, కమింగ్ టు ట్రీట్మెంట్ ఏముంటుంది? ఫస్ట్ మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు పీరియడ్స్. ఫస్ట్ ఆప్షన్ గోస్ టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. లైక్ వాకింగ్, ఎనీథింగ్ లైక్ ప్లేయింగ్ గేమ్స్, అవుట్‌డోర్ గేమ్స్ ఏవైనా చేయొచ్చు. బట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. రాదర్ దెన్ సెడెంటరీ యాక్టివిటీ ఉండకుండా. నెక్స్ట్ మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి టాబ్లెట్స్ ఉంటాయి. అవి యూజ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీ గురించి చూస్తున్నారో బెటర్ వాళ్ళు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి ఎళ్లి ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ అవి యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళలో ఒకవేళ టాబ్లెట్స్ యూజ్ చేసుకున్నా రెగ్యులరైజ్ అవ్వడానికి పీరియడ్స్ అది టెంపరరీ వరకే. సో, బెటర్ టు స్టార్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇన్ దట్ పేషెంట్స్.